థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. ఈ రోజు ములుగు జిల్లాకి రావడం జరిగింది. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ కోళ్ళ వెంకన్న గారు మనతో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ రాబోతున్నటువంటి 2029లో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి వీరు అంటా ఉన్నారు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం. ముందుగా BVR న్యూస్ యాజమాన్యానికి, అలాగే యాజమాన్యం మా కోసం వచ్చి ములుగు వచ్చినందుకు మీ అందరికీ యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ. ఓకే సార్, మీది ఒక న్యూస్ నేను విన్నాను. 2029లో బీఆర్ఎస్ రాబోతుంది అధికారంలోకి అని చెప్పేసి. ఎలా? తప్పకుండా గత మా 10 సంవత్సరాలలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ చేసిన అన్ని సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు, రైతు కోసం, అందరి కోసం ప్రతి 24 గంటలు శ్రమించిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందులో కేసీఆర్ చేయబట్టి ఆయన చేసిన మంచి పనులే ఇవాళ 2.5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. ప్రజల ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రైతుల గురించి పెద్ద హాట్ టాపిక్ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మక్క రైతులు కావచ్చు, వడ్ల రైతులు కావచ్చు. ములుగు జిల్లా గురించి ఏం చెప్తారు మీరు? మా ములుగు జిల్లాలో రైతుల కోసం, రైతుల బాధలు మేము అన్ని రకాలుగా చూసి, కళ్ళలలో చూసి, వాళ్ళందరూ రోడ్ల మీద రైతులు పాపం వడ్లు మక్కలు పోసుకొని వర్షానికి దానికి దీనికి బాధపడుతుంటే మొన్న అనుకోకుండా మేము అందరం కలిసి ములుగులో రైతు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మా బీఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమం కోసం, రైతు అభ్యున్నతి కోసం, రైతు ఆర్థిక విధానం కోసం ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ, అది కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. రైతు రాజుగా మార్చే శక్తి ఒక కేసీఆర్కు తప్ప ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు రైతుల కష్టాలు యథావిధిగానే ఉన్నాయా ములుగు జిల్లాలో? వడ్ల రైతులు కావచ్చు, మక్క రైతులు కావచ్చు. ప్రజెంట్ పొజిషన్లో రైతులు వాళ్ళు వడ్లు రోడ్ల మీద పడి తీసుకుపోయే పరిస్థితి లేదు. లారీలు లేవు, హమాలి లేదు, డ్రైవర్ లేరు. ఘోరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క లారీ వస్తే ఎగబడి మీద పడి లోడ్ చేసిన పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మక్కల పరిస్థితి కూడా అలాగనే ఉన్నది. మక్కలు వర్షం వస్తే తడిసే పరిస్థితి. 6 నెలల కాంచెల్లి పండించిన పంటను ఈ ఒక్క రోజుతోనే ఇప్పుడు ఈ 10 రోజులల్లో మొత్తం వర్షం వచ్చి మొత్తం తడిసిపోతే పరిస్థితి ఏందో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నేను ప్రభుత్వానికి విన్నమించేది ఏంటంటే, తప్పకుండా మీరు రైతుల గోస చూసి, రైతుల కోసం ఆలోచన చేసి, రైతుల కోసం లారీలు పంపించి రైతుల ధాన్యం తీసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే అంటే మినిస్టర్ గారు సీతక్క గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సీతక్క గారి విషయం చెప్పాలనుకుంటే, ఆమె ములుగు నియోజకవర్గానికి సీతక్క. మా ప్రజలకు, ములుగు నియోజకవర్గ ప్రజలకు అందరికీ సీతక్క. అదే కాకుండా ఉమ్మడి జిల్లాకు కూడా సీతక్కనే. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి మనిషి కూడా, ప్రతి ప్రజలందరికీ సీతక్కనే. అంత గొప్ప పేరున్న సీతక్క గారు ఇవాళ కేంద్రంలో కూడా, ఢిల్లీలో కాదు మొత్తం దేశంలో కూడా సీతక్క అయిన మీరు గొప్పగా ఉండే వ్యక్తి. అందరి పేరు మీ సీతక్క అంటే అందరికీ తెలుసు. మీరు ఒకటే ఆలోచన చేయండి మా ములుగు ప్రజలకు. మీరు ఒక్కటే పెద్ద సమస్య, మన దగ్గర ఉన్న సమస్య రైతు సమస్య. తప్పకుండా మీరు చొరవ తీసుకొని వెంటనే మీరు ధాన్యాన్ని తరలించే ప్రయత్నం చేసి, అదే మక్కల రైతులకు కూడా అన్యాయం కాకుండా వాళ్ళని కాపాడాల్సిన అవసరం మీకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ములుగు ప్రజల గురించి మీకు అన్ని విధాలుగా తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి ములుగు ప్రాంతంలో తిరిగినారు. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గురించి కూడా మీకు తెలుసు సీతక్క గారు. మీరు తప్పకుండా మీ ములుగు ప్రజలకు న్యాయం చేసే విధంగా వచ్చే మళ్ళా ప్రభుత్వం 2.5 సంవత్సరాల వరకు కూడా మీరు తప్పకుండా అందరికీ ప్రతి ఒక వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని రకాలుగా ఆలోచించి మీరు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు. ఈ ములుగు వరకు మనం మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పటిష్టం ఎలా ఉంది ములుగు జిల్లాలో? ఈరోజు చూసినట్టంటే మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ప్రతి గ్రామాన గడపకు పోవడం జరుగుతున్నది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలంగా ఉండి ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. ప్రతి ఒక్క గడప పోయినప్పుడు
అనేకమైన స్పందన వస్తున్నది. ఈ మధ్యలో కూడా ప్రతి గ్రామానికి నేను కూడా పోవడం జరిగింది. అందులో భాగంగా తప్పకుండా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి, మా కేసీఆర్ఏ కావాలని చెప్పి నినాదంతో చిన్న చిట్కా ముసలి అందరు కలిసి ఏకతాటి మీద నిలబడ్డట్టుగా ప్రజలందరి మధ్యలో మేము గుర్తించినాం. ప్రజలు చూస్తున్నారు. మన వచ్చే 2.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని కంపల్సరీ నాకు తప్పకుండా మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి అందరు ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, సో మీరేమో 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. రీసెంట్గా జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో మీ సతీమణి గారు పరాజయ పాలయ్యారు కౌన్సిలర్గా. కారణాలు ఏంటి? ఒక విషయం చెప్పాలనుకుంటే మా 4th వార్డు కౌన్సిలర్గా మా బీఆర్ఎస్ పార్టీ మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కారు గుర్తు మీద మా సతీమణి ఏళ్ల స్వరూప పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అనేకమైన కారణాలు దీనికి చెప్పదలుచుకున్నాను నేను. ఈరోజు వాళ్ళ అధికార పార్టీ, దాన్ని మనం ఏం చేయలేకపోయినాం. అన్ని విధాలుగా చూసుకుంటే అందరికీ మాకు ఓట్లు వేసిన నా యొక్క ఓటర్లకు, నాకు వేసిన ఓటర్లకు, ఓటు వేయని ఓటర్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా మేము ఓటమి పాలైనా కూడా ఇదే ప్రజలలో ఉండి, ఇదే 4th వార్డులో ఉండి మున్సిపాలిటీలో పార్టీలో అన్ని విధాలుగా నేను మా 4th వార్డు ప్రజలకు ఏం జరిగినా, అన్యాయం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా ప్రతి విషయానికి ముందు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంత్రి సీతక్క గారికి రైతుల పక్షాన, ప్రజల పక్షాన నమస్కారములు. మీరు అతి త్వరలో రైతు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తొందరగా మీరు ప్రభుత్వం తరఫు నుండి కొనుగోలు చేసినట్టయితే ఈ 2-3 రోజులలో వాళ్ళు దున్నుకోవాల్సిన, కొత్తగా మళ్ళా రైతులు దున్నుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున మీరు తప్పకుండా తొందరగా మీరు కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.